హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్గా మేము చేపల పులుసు చేసుకున్నాం. చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా ఉంది. సో మీరు ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో 2 కేజీల చేప తీసుకోండి. సో ఈ విధంగా కొట్టించిన తర్వాత బాగా వాష్ చేయండి. అప్పుడు మనకి నీసు వాసన అనేది రాదనమాట. సో వీటికి కావాల్సిన ఐటమ్స్ 3 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా 1 స్పూను, గరిట ఆయిల్ 1. సో ఈ ఐటమ్స్ మొత్తం బాగా కలపండి. సో ఈ విధంగా కలిపిన తర్వాత మనకి ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఇలా ముద్దలా చేసిన తర్వాత మొక్కలకి బాగా పట్టించండి. నేను చూపించినట్టు విధంగా 2 వైపుల మొక్కలకి బాగా పట్టిస్తే మనకి నీసు వాసన రాదు, మొక్కలు కూడా బాగా రుచిగా, పులుసు కూడా టేస్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కలిపిన తర్వాత కాసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెడల్పు కళాయి తీసుకున్నాక 3 గరిటెల నూనె వేసుకోండి. అయితే ఉల్లిపాయలు పెద్దవి 2, మిర్చి 3, కరివేపాకు తగినంత తీసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ మొత్తం ఆయిల్లో వేసేసేయండి. సో ఈ విధంగా వేసిన తర్వాత మనకి గోల్డ్ కలర్లోకి రావాలి. చిటికెడు ఉప్పు, తగినంత పసుపు వేసి బాగా కలపండి. సో గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు టమాటాలు 2 తీసుకోండి. బాగా ప్యూరీ చేసిన తర్వాత దీన్ని కూడా ఉల్లిపాయల్లో వేసేసేయండి. సో వేసిన తర్వాత బాగా కలపండి. అప్పుడు మొత్తం బాగా కలిసిన తర్వాత మనకి నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది. సో ఈ విధంగా నూనె పైకి తేలిద్ది అనమాట. తేలిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మసాలా మొక్కలు ఉల్లిపాయల్లో వేసేసేయండి. సో ఇలా వేసితే మనకి ఏంటంటే మొక్క అనేది బాగా నీసు వాసన రాకుండా మగ్గుతూ ఉంటుంది అనమాట. మూత పెట్టేయండి. కాసేపు మూత తీసిన తర్వాత ఇలా మగ్గుతూ ఉంటుంది అనమాట మొక్క. ఇప్పుడు 100 గ్రాముల చింతపండు తీసుకున్నాక వేడి నీళ్ళు అరగంట నానబెట్టండి. బాగా చిక్కగా పిసికిన తర్వాత మొక్కల్లో పులుసు కూడా వేసేసేయండి. ఇప్పుడు మసాలా కావాల్సినవి కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగాలు 3, యాలక్కాయలు 2 ఇలా మిక్సీ వేసేసుకొని మసాలా చేసుకోండి. సో ఈ మసాలా కూడా మనం పులుసులో వేసుకుంటే మనకి నీసు వాసన రాదనమాట. సో పులుసు కూడా బాగా రుచిగా ఉంటుంది. గరిటె పెడితే మొక్క చిదురుతుంది కాబట్టి ఇలా మనం తిప్పుతూ ఉండాలి. సో ఇలా 1 నిమిషం అలా తిప్పిన తర్వాత కాసేపు మళ్ళీ మూత పెట్టండి. సో ఇలా మూత పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలన్నమాట. సో 2 నిమిషాలకి మళ్ళీ మూత తీస్తే మనకి సో మళ్ళీ కాసేపు దాకా ఇలా తిప్పుతూ ఉండండి. ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టిన తర్వాత నిమిషాలకి చూస్తే నూనె అంతా పైకి తేలుతూ ఉంటుంది. బాగా రుచిగా కూడా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు గార్నిష్గా కొత్తిమీర వేసుకోండి. సో చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను అనమాట. ఇలా సర్వ్ చేస్తే మనం తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీరు తిన్నాక నాకు చెప్పండి. లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.